Hi guys, welcome back to Man of Cricket. ఇండియా వర్సెస్ జింబాంబే డూ ఆర్ డై మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే 76 రన్స్ తేడాతో ఓడిపోయారు సౌత్ ఆఫ్రికా మీద. సో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి. గేమ్లో నిలబడాలంటే, క్వాలిఫై కావాలంటే మెయిన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ మీద డిపెండ్ అయింది. సో ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవాలంటే ఏం చేయాలి? ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఆ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్ పిచ్లో. సో సౌత్ ఆఫ్రికా అక్కడ ఆల్మోస్ట్ 4 మ్యాచెస్ ఆడింది, 4 మ్యాచెస్ గెలిచింది. అదొక పాజిటివ్ థింగ్. సో సౌత్ ఆఫ్రికా ఆ మ్యాచ్లో గెలిస్తే మనకు కొంచెం ప్లస్ అవుతుంది, కొంచెం కాదు చాలా ప్లస్ అవుతుంది. అండ్ కమింగ్ టు దిస్ మ్యాచ్ లైక్ అగైనెస్ట్ జింబాంబే ఎలా ఉంటుంది, ఆ మ్యాచ్ అప్స్ ఎలా ఉన్నాయి, అండ్ సంజు వస్తే ఎవరి ప్లేస్లో వస్తారు, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, అండ్ సెట్ ఆఫ్ ఫేస్ రన్స్ ఎలా సెట్ చేయాలి, అలాగే ఇఫ్ ఇన్ కేస్ నెట్ రన్ రేట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఇండియా లూజ్ అయితే ఇంటికే. సో జింబాంబే కూడా లైక్ గెలవాలనుకుంటారు వాళ్ళు కూడా. సో ఇండియాని అప్సెట్ చేద్దాం అనుకుంటారు ఆ మూమెంటం. బట్ లెట్స్ లైక్ మాట్లాడుకున్నాం క్లియర్గా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ కింద టైం లెన్స్ ఇస్తాను. సో పర్టికులర్ టైం సెట్కి వెళ్ళి చూసేయండి. దట్స్ ఇట్. థ్యాంక్స్. సో బేసిక్గా చపాక్ పిచ్. సో చపాక్ అంటే లైక్ యూజువల్లీ ట్రెడిషనల్ స్పిన్ అసిస్ట్ పిచ్. లైక్ బ్యాట్మెన్స్ కంటే లైక్ బాల్ హార్డ్ సాఫ్ట్ అయ్యి స్పిన్నర్స్ గ్రిప్ ఎక్కువ దొరుకుతుంది, స్కోర్ చేయడం కష్టం. బట్ ఈ వరల్డ్ కప్లో చూస్తే లెస్ స్పిన్ వచ్చేసరికి చపాక్ పిచ్లో జరిగింది యాక్చువల్గా. సో పెద్దగా గ్రిప్ ఏం పెద్దగా టర్న్ ఏం కనిపించలేదు చెన్నై పిచ్లో. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 165 అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 137. హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 182 అండ్ హైయెస్ట్ చేజ్ వచ్చేసరికి 183 ఫర్ 5. అండ్ ఇక్కడ లాస్ట్ 10 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన టీం 6 టైమ్స్ గెలిచింది, చేజింగ్ తీసిన టీం 4 టైమ్స్ గెలిచింది. బట్ యూజువల్గా చపాక్లో డ్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో టాస్ గెలిచిన టీం చేజింగ్ చేసే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అండ్ సిన్స్ యావరేజ్ స్కోర్ 165 కాబట్టి సో కన్సిడరింగ్ డ్యూ ఫ్యాక్టర్ ఒక 15 రన్స్ యాడ్ చేసుకున్న 180 టార్గెట్కు అలాగా ఆడాలి. బట్ మన కేసులో ఈ సెట్ ఆఫ్ రన్స్ అవసరం లేదు, ఎందుకంటే మనకు నీడ్ మినిమం 80+ రన్స్ మార్జిన్ విన్ కావాలి. అప్పుడే మనం ప్లస్లోకి నెట్ రన్ రేట్ వస్తాం. సో +80 ప్లస్లోకి నెట్ రన్ రేట్ రావాలంటే ఇక్కడ పక్కా స్కోర్ చేయాలి. లైక్ సో ఫస్ట్ 6 ఓవర్స్కు 45 to 50 రన్స్ ఎయిమ్ చేయాలి, లైక్ విత్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. అండ్ 10 ఓవర్స్కు 70 to 80 విత్ ద లాస్ ఆఫ్ 1 to 2 వికెట్స్. అండ్ 15 ఓవర్స్కి వచ్చేసరికి 110 to 120 అండ్ 20 ఓవర్స్ వచ్చేసరికి 165. సో పవర్ ప్లేలో కొలాప్స్ ఉండకూడదు, అండ్ మిడిల్ ఓవర్స్లో స్పిన్ కంట్రోల్ అండ్ డెత్ ఓవర్లో యాక్సిలరేషన్ చేయాలి. సో మన ఇండియా నెట్ రన్ రేట్ కావాలి కాబట్టి ఈజీగా 230-240 రన్స్ ఏం చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇండియా బ్యాట్ ఫస్ట్ అయితే 230-240 రన్స్ ఏం చేయాలి. అండ్ దాన్ని బట్టి చూసుకుంటే పవర్ ప్లేలో ఆల్మోస్ట్ 70-80 అండ్ 10 ఓవర్స్ కల్లా 100 ఉండాలి, అండ్ లాస్ట్ 10 ఓవర్స్లో 130 రన్స్. సో 230-240 రన్స్ ఏం చేస్తే వాళ్ళను జింబాబ్వే 130-140కి అలౌట్ చేసి విత్ లెవెల్ 80-90 రన్ మార్జిన్తో గెలిస్తే ప్లస్ స్ట్రైక్ రేట్లోకి వస్తుంది నెట్ రన్ రేట్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ చేజింగ్లో అయితే 140-130-160 రన్స్ అయితే సమ్వేర్ అరౌండ్ 10 ఓవర్స్ కల్లా చేజ్ చేయాలి. అప్పుడే ఇండియా అనేది పాజిటివ్ నెట్ రన్ రేట్లోకి వస్తుంది. అండ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే సో తిలక్ వర్మ, రింకు సింగ్, అలాగే అభిషేక్ శర్మ సో మంచిగా ఫామ్లో లేరు. సో వాళ్ళలో ఒక చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్లీ రింకు కూర్చుంటాడు ఆర్ తిలక్ వర్మ. సో తిలక్ వర్మ కంటే రింకు సిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వాషింగ్టన్ సుందర్ చూసుకుంటే తను మంచిగా తన ప్లేస్లో అక్షర్ పటేల్ 100% బ్యాక్ వస్తాడు. సో ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. 3లో ఇషాన్ కిషన్, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో తిలక్ వర్మ, 6లో శివం దుబే, 7లో హార్దిక్ పాండ్యా, 8లో అక్షర్ పటేల్, 9థ్లో వరుణ్ చక్రవర్తి, 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11లో హర్షదీప్ సింగ్. దిస్ లుక్స్ డామ్ గుడ్.
అండ్ జింబాబ్వే ప్లేయింగ్ 11 చూసుకుంటే మర్మాని అలాగే బెన్నెట్ ఓపెన్ చేస్తారు. సో 1 డౌన్లో మేయర్స్, 2లో బర్ల్, 5లో సారీ 5లో సికిందర్ రజా, 6లో మున్యోంగా, 7లో ముస్కివా, 8లో బ్రాడ్ ఇవన్స్, 9లో క్రీమర్, 10లో ముజరబాని అండ్ 11లో నాగవరా. అండ్ ఇంట్రెస్టింగ్ ఇండియా జింబాబ్వే బ్యాటిల్ చూసుకుంటే బుమ్రా వర్సెస్ బెన్నెట్, అది బాగుంటుంది ఎందుకంటే బెన్నెట్ మంచిగా ఫామ్లో ఉన్నాడు. సో అది ఒక బ్యాటిల్. అలాగే వరుణ్ చక్రవర్తి రజా, సో అది బాగుంటుంది. మిస్టరీ బ్యాటిల్ మిడిల్ ఆర్డర్ లైక్ వరుణ్ చక్రవర్తి వర్సెస్ ర్యాన్బర్ల్ కంటే మేయర్స్ అండ్ సికిందర్ రజా, దట్స్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అండ్ హార్దిక్ పాండ్యా వర్సెస్ ముజరవాని, లైక్ డెత్లో చూసుకుంటే ముజరవాని లైక్ మంచి వేరియేషన్స్ ఉంటాయి. సో ఆ బ్యాటిల్ బాగుంటుంది. అలాగే ముజరవాని వర్సెస్ టాప్ ఆర్డర్ లైక్ వెదర్ ఇట్ ఈస్ సంజు శాంసన్ ఆర్ హూ లైక్ అభిషేక్ శర్మ, ఆ బ్యాటిల్ బాగుంటుంది. అండ్ ఈవెన్ ర్యాన్బాల్ ఇఫ్ ఇన్ కేస్ తను స్పిన్ వేస్తే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వర్సెస్ ర్యాన్బాల్, అండ్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ సికిందర్ రజా ఆర్ క్రీమ్స్, అండ్ శివం దుబే వర్సెస్ సికిందర్ రజా, that will be a good interesting battle. And అక్షర్ పటేల్ వర్సెస్ మేయర్స్ ఆర్ సికిందర్ రజా ఆర్ ర్యాన్ బ్రాడ్, ఆ బ్యాటిల్ కూడా బాగుంటుంది. అండ్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ నాగవరా. అండ్ వెన్నీ షాట్స్ చూసుకుంటే సూర్యకి ఇక్కడ 72 రన్స్ ఉన్నాయి. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే 45 రన్స్ ప్లస్ 2 వికెట్స్ ఉన్నాయి. అండ్ బుమ్రా చూసుకుంటే 4 వికెట్స్ ఉన్నాయి. అక్షర్ పటేల్కు 3 వికెట్స్ ఉన్నాయి. అండ్ సో డిసైడర్స్ ఏంటంటే టాస్ ఫేవర్, లైక్ ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు చేంజింగ్ తీసుకుంటారు. అండ్ మిడిల్ ఓవర్స్లో స్పిన్ డామినెన్స్ ఎవరిది ఉంటే వాళ్ళకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ పవర్ ప్లేలో మంచిగా బాల్ హార్డ్గా ఉన్నప్పుడే రన్స్ చేయాలి. సో పవర్ ప్లే అగ్రెషన్ అనేది చాలా మస్ట్ ఉండాలి. అండ్ డెత్ బౌలింగ్లో ఎవరైతే రన్స్ తక్కువ ఇస్తారో దట్స్ వెరీ గుడ్. అండ్ ఫీలింగ్ సో లైక్ ఇండియా వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ ఉంది, లైక్ 65%. అండ్ జింబాబ్వే చూసుకుంటే 35%. బట్ డోంట్ నెగ్లెక్ట్ జింబాబ్వే. సో దే ఆర్ రియల్ థ్రెట్ ఫర్ అస్. సో నెక్స్ట్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ సూపర్ 8. సో మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్. సో సౌత్ ఆఫ్రికా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ 2 అన్డిఫిటెడ్ టీమ్స్. లైక్ ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే 2 ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. రేపు ఒక్క మ్యాచ్ ఏదో ఒకటి ఓడిపోద్ది. అండ్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే ఇండియాపై 76 రన్స్ తేడాతో గెలిచింది. అలాగే వెస్ట్ ఇండీస్ చూసుకుంటే జింబాబ్వేపై 107 రన్స్ తేడాతో గెలిచింది. సో సెమీఫైనల్ ఇంపాక్ట్ మ్యాచ్. అండ్ అహ్మదాబాద్ చూసుకుంటే బ్యాటింగ్ ప్యారడైజ్, అలాగే ఈవినింగ్ మ్యాచ్. సో బేసికలీ అహ్మదాబాద్ పిచ్ లైక్ బ్లాక్ సైడ్ ఉంటుంది. బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టం. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్కు పెద్దగా గ్రిప్ ఉండదు. బాల్ అనేది మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది. సమ్వేర్ అరౌండ్ 180 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బౌన్స్ బాగుంటుంది. అలాగే పేస్ అవుట్ ఫీల్డ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే డ్యూ కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈవినింగ్ మ్యాచ్ కాబట్టి. సో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 174 అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 148. హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసరికి 234 అండ్ హైయెస్ట్ చేజ్ వచ్చేసరికి 178. అండ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్ 7 times గెలిచాయి. సో టాస్ గెలిచిన టీం వితౌట్ హెసిటేషన్ బ్యాటింగ్ ఫస్ట్ చేయాలి. ఎందుకంటే ఈవినింగ్ గేమ్ కాబట్టి బ్యాటింగ్ ఫస్ట్ ఐడియల్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఎండ పెడుతుంటుంది, ఆ టైంలో ఫీల్ చేసి టై అవుతారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బ్యాటింగ్ ఫస్ట్ ఇస్ ద ఫస్ట్ చాయిస్ ఇన్ ద ఈవినింగ్ గేమ్స్. సో అండ్ ఈవెన్ పిచ్ రిపోర్ట్ పిచ్ కూడా బ్యాటింగ్ ఫస్ట్ ఫేవర్గా ఉంది కాబట్టి బ్యాటింగ్ ఫస్ట్ మస్ట్. అండ్ యావరేజ్ స్కోర్ 175 ఉంది కాబట్టి సమ్వేర్ అరౌండ్ 180 190 ఏం చేస్తే సో టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 200+ స్కోర్ చేస్తే 80% విన్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 220 చేస్తే 195% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ పవర్ ప్లేలో ఇస్తకి లైక్ బాల్ అనేది మంచిగా వస్తుంది. సో 50 to 55 రన్స్ అండ్ 10 ఓవర్స్కి 80 to 90 అండ్ 15 ఓవర్స్కు 125 to 130 అండ్ లాస్ట్ 5 ఓవర్స్లో 50 runs to 60 runs. సో దట్ టార్గెట్స్ 185 to 195. అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఎయిడెన్ మార్క్రమ్ ఓపెన్ చేస్తాడు. అలాగే 1 డౌన్లో క్వింటన్ డికాక్,
3లో ర్యాన్ రికల్టన్, 4లో డేవాల్డ్ బ్రూవిస్, 5లో డేవిడ్ మిల్లర్, 6లో ట్రిస్టన్ స్టబ్స్, 7లో మార్కో జెన్సన్, 8లో కార్బిన్ బాస్క్, 9లో కేసో మారస్, 10లో కగిసో రబాడా అండ్ 11లో ఇంగిడి. అండ్ వెస్టిండీస్ ప్లేయింగ్ 11 చూసుకుంటే బ్రాడన్ కింగ్, షై హోప్, సిమ్రాన్ హిట్మేయర్, రోమాన్ పవల్, షర్ఫన్ రూథర్ఫోర్డ్, రొమారో షెఫర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అఖిల్ ఓషన్, మోర్తి, షమార్ జోసెఫ్. ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ బ్యాటిల్ చూసుకుంటే హిట్మేయర్ వర్సెస్ రబాడా. హిట్మేయర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ రబాడా చూసుకుంటే హిట్మేయర్ ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. అలాగే పవెల్ వర్సెస్ మహారాజ్, అది కూడా బాగుంటది. సో పవెల్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ మిడిల్ ఓవర్స్ లో అద్భుతంగా ఆడాడు. అండ్ మహారాజ్ చూసుకుంటే ట్రెడిషనల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అండ్ సో ఈవెన్ మహారాజ్ చూసుకుంటే 3 టైమ్స్ అవుట్ చేశాడు. అలాగే మిల్లర్ వర్సెస్ ఓషన్, లైక్ మిల్లర్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ టెరిఫిక్ ఆడాడు. అండ్ అఖిల్ ఓషన్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకు కీ బౌలర్, ఐ మీన్ సారీ వెస్ట్ ఇండీస్ కి బౌలర్. పవర్ ప్లే, యూజువల్ గా పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు. సో తను చూసుకుంటే 2 టైమ్స్ అవుట్ చేశాడు. అలాగే మార్కో జెన్సన్ వర్సెస్ కింగ్. సో కింగ్ చూసుకుంటే 2 టైమ్స్ అవుట్ అయ్యాడు మార్కో జెన్సన్ కు. అండ్ వెన్యూ స్టార్ చూసుకుంటే మిల్లర్ కు 63 రన్స్ అండ్ జెన్సన్ కు 11 వికెట్స్ ఉన్నాయి. అలాగే రబాడాకు 9 వికెట్స్ అండ్ క్వింటన్ డికాకు 115 రన్స్ ఉన్నాయి. అండ్ సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ డిసైడర్ చూసుకుంటే టాస్ పేవర్స్, లైక్ అలాగే పవర్ ప్లేలో ఫైర్ పవర్ ఉండాలి, మిడిల్ ఓవర్ స్పిన్ కంట్రోల్ అండ్ డెడ్ 2 ఓవర్స్ లో ఎవరు తక్కువ స్కోర్ ఇస్తే డిసైడింగ్ పాయింట్. అండ్ సో సౌత్ ఆఫ్రికా ఆన్ పేపర్ సౌత్ ఆఫ్రికా టాప్ లో ఉంది, లైక్ 55% విన్నింగ్ ఛాన్స్ ఉంది. సో ద రీజన్ అంటే అహ్మదాబాద్ లో వాళ్ళకు మంచి మంచి రిపోర్ట్ ఉంది, మంచి రికార్డ్స్ ఉన్నాయి. అలాగే దే నో కండిషన్స్ వెరీ వెల్. అండ్ వేరస్ వెస్ట్ ఇండీస్ చూసుకుంటే వాళ్ళకి అంతగా కండిషన్స్ తెలియదు. బట్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు వెస్ట్ ఇండీస్ లో చూసుకుంటే షర్ఫన్ రూథర్ఫోర్డ్. సో తనకు గుజరాత్ పిచ్ లో ఆడిన అనుభవం ఉంది. అలాగే సిమ్రాన్ హిట్ మేరకు, అలాగే ఈవెన్ అంతే. సో ఈవెన్ సో వెస్ట్ ఇండీస్ ను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ లుకింగ్ వెరీ డేంజరస్. సో మ్యాచ్ అనేది 2 మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్. బట్ ఇఫ్ ఇన్ కేస్ సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ గెలిస్తే ఆల్మోస్ట్ ఇండియాకి అనేది నాకౌట్, లైక్ ఇంటికి వెళ్ళినట్టే. లైక్ హ్యూజ్ మార్జిన్ తో గెలిస్తే తప్ప సౌత్ ఆఫ్రికా, ఐ మీన్ ఇండియా సెమీస్ కష్టం. సో ఇఫ్ ఇన్ కేస్ జింబాబ్వేతో ఇండియా ఓడిపోతే అక్కడతో ఇండియా అనేది ఇంటికి. సో జింబాబ్వే మీద ఆల్మోస్ట్ 100+70-80+ రన్స్ తేడాతో గెలవాలి. హోప్ ఇండియా గెలుస్తుంది, అలాగే సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది. లెట్స్ సీ. మళ్ళీ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.